హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో ఒక ఆంధ్రా స్టైల్ పిండి వంటని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అదే చెక్కలు. ఒక మంచి టీ టైమ్ స్నాక్లా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇంత క్రిస్పీగా అసలు ఆయిల్ అనేది పీల్చకుండా ఎలా చేసుకోవాలి, టిప్స్ ఏంటి, కొన్ని ట్రిక్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో డోంట్ మిస్ అవుట్ టు వాచ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను 5 మిర్చి అండ్ 2 ఇంచ్ అల్లాన్ని ఫస్టే కొంచెం పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వరిపిండి యూస్ చేశాను చెక్కలు చేయడానికి. సో దానికి ముందుగా మనం ఇలాగా పిండిని ఒక డిష్లో తీసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ పిండిని ఇలా తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ముందుగా మనం పేస్ట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వరిపిండికి 5 to 6 మిర్చి అండ్ 2 ఇంచ్ అల్లం యూస్ చేశాను. సో అది పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు నేను ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేసా, కానీ మీరు కొంచెం తుంచుకొని యాడ్ చేయండి. అండ్ ఇక్కడ నేను 1 hour బిఫోరే పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఆ తర్వాత తగినంత సాల్ట్. అండ్ మీ దగ్గర వెన్నపూస ఉంటే కనుక వెన్నపూస యాడ్ చేసుకోండి. నా దగ్గర లేక నేను గీ యాడ్ చేసుకున్నాను. గీ ఇది కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట. ఇది ఎందుకు యాడ్ చేస్తామంటే ఎక్కువ చెక్కలు ఆయిల్ అది పీల్చకుండా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఇదన్నిటిని ఒకసారి అన్నీ పిండితో కలిపేయాలన్నమాట. సో ఒక్కొక్క దగ్గర సాల్ట్ ఎక్కువ ఉండడం అలా కాకుండా మొత్తం ఈవెన్ చేసేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ని మరీ హాట్ రోలింగ్ బాయిల్ అవ్వకుండా నార్మల్గా బాయిల్ అయిన వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కన్నా కొంచెం హార్డ్ ఉండాలన్నమాట. అప్పుడే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. ఇది కూడా ఒక టిప్ అనమాట. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరీ మెత్తగా ఉండకూడదు, అలా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. నార్మల్ మీడియంలో ఉండాలి. మీడియం టు హార్డ్లో ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ 3 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను అనమాట. సో దట్ ఏంటంటే డ్రై అవుట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చూసారా, నేను ఇలాగా పిండి కొంచెం తీసుకొని చేస్తే అలా వచ్చింది. అలా రావాలి. అప్పుడే మనకి మంచిగా చెక్కలు ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని ఏంటంటే ఇప్పుడు అన్ని చెక్కలు సేమ్ సైజు సేమ్ ఉండాలి అంటే ఇదొక టిప్ అనమాట. ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇలాగా బాల్స్ చేయడానికి ఆ స్పూన్ మెజర్మెంట్తో తీసుకుంటే పిండిని మనకు అన్నీ సేమ్ సైజులో వస్తాయి. సో నేను అన్ని బాల్స్ ఆ బ్యాచ్ ఆఫ్ పిండికి ఇలాగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం చెక్కలు చేసే ముందుగానే మనం ఆయిల్ హీట్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోండి. దానికి ఏంటంటే ఇలాగా ఈ సైజ్ ఆఫ్ కొంచెం చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజులో ఉండేలాగా ఎడ్జెస్ అనేది రౌండ్గా ఉండేలాగా చూసుకోండి. దానికి ఒక పాలిథిన్ కవర్ని రబ్బర్ బ్యాండ్ యూస్ చేసుకొని టైఅప్ చేసేయండి. సో దట్ ఏంటంటే అన్నీ ఇప్పుడు బాల్స్ చేసుకున్నాం కదా, ఆ బాల్స్ అన్నీ వీటితో ఈ గ్లాస్తో ప్రెస్ చేసుకుంటే మనకి అన్ని చెక్కలు ఈవెన్ సైజులో వస్తాయన్నమాట. సేమ్ అండ్ ఈవెన్లో ఉంటాయి అన్ని చెక్కలు. అది ఒక టిప్ అండ్ ట్రిక్. సో మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఇంకొక పాలిథిన్ షీట్ యూస్ చేస్తాను. అది తీసుకొని దానికి కొంచెం ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకొని రాసేసుకున్నాను. అలాగే మనకి ముందుగా గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసుకి కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ముందుగా మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ ఏదైతే ఉందో ఆ పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే, అంతే. అన్ని చెక్కలు సేమ్ సైజ్ ఈవెన్ సైజులో వస్తాయి. ఇలా చూసారా ఎంత రౌండ్ అండ్ ఈవెన్ సైజులో వచ్చిందో.
ఇలానే అన్నీ బాల్స్ ఇలా చెక్కలు చేసేసుకొని మనం పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట ఫ్రై చేసుకున్నప్పుడు. అదే చేతితో చేసుకుంటే అన్నీ ఒక్కొక్క సైజ్ వస్తాయి, ఒక్కొక్క షేప్ వస్తాయి. ఇలా అయితే మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా ఫాస్ట్గానే అయిపోతాయి. నాకు ఈ పాలిథిన్ షీట్ మీద 6 వరకు చెక్కలు అయ్యాయి, అవి చేసుకున్నాను. అలాగే ఇలా పాలిథిన్ షీట్ మీద చేసుకోవడం వల్ల చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మన చెక్కలు చేతిలోకి. అండ్ మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, సో వీటిని ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆయిల్లోకి ఒక చెక్క ఇలా వేసినప్పుడు వెంటనే ఇంకొకటి వేయకుండా ఇలా వేసిన తర్వాత ఇలా పైకి వచ్చుద్ది, అది కొంచెం కాలేక అప్పుడు ఇంకొకటి డ్రాప్ చేసుకోవడంలో అప్పుడు ఏంటంటే ఒక చెక్కకి ఇంకో చెక్కకి తగలకుండా అంటుకోకుండా ఉంటాయన్నమాట. సో అలా మెల్లమెల్లగా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఇక్కడ నాకు ఈ బాండీలో 3 వరకు చెక్కలు పట్టాయి. సో నేను ఆ 3 లాగా ఫ్రై చేసుకున్నాను. అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంతే మనకి ఇంకా చెక్కలు రెడీ అన్నమాట. దట్స్ ఇట్. చూసారా ఎంత మంచిగా వచ్చాయో, ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో. అంతే అండి, చెక్కలు రెడీ, మన చెక్కలు రెడీ, టీ టైమ్ స్నాక్ రెడీ. సో మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నాయి, వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.